కులదేవత అంటే ఆ కులం నుంచి వచ్చేది. ఇష్టం అంటే ప్రతి వ్యక్తి తనకంటూ ఒక వేరే సమయంలో జన్మిస్తారు. అతనికి కులంతో ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం ఇష్టమే. అందరి ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీ ఇష్టాన్ని మీరు చెప్పాలి. మీరైతే ఇంకా సమయం ఉన్నప్పుడు వచ్చారు కానీ, జనాలు మామూలుగా ఎప్పుడొస్తారంటే, అంతా నాశనమైపోయి వాళ్ళ చేతిలో ఏముండదు. అయితే చూడండి నా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనుభవం ఉంది. అయితే ఇంతకుముందు నాన్న వెళ్తుండేవాడు కదా! హ్మ్. ఆయన ఎక్కడెళ్ళినా కూడా నాకు నచ్చేది కాదు. హ్మ్. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో చాలా పాజిటివిటీ దొరికింది. హ్మ్. అండ్ ఒకటి చెప్తుంటారు కదా! పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిపోయింది. అవును. ఏ విధంగా అవును. అయితే మీరు అవును. చెప్పారో వస్త్రధారణ జీవితము అదంతా చేంజ్ అయిపోయింది. అవును. పాజిటివిటీ బాగొస్తూ ఆ! ఉంటుంది. మా దగ్గర మీరు చూడొచ్చు అన్నీ శుద్ధమైన ప్రక్రియతో చేస్తాము. హా! మేకను కోయటం కానీ, మద్యం ఉపయోగించడం కానీ, ఇలాంటివి చేయము. ఎంత పెద్ద పనైనా ఇలాంటి శుద్ధమైన పద్ధతితోనే చేస్తాము. అంటే ఇది ఆధ్యాత్మికానికి ఒక ప్రతీకలాగా. అంటే యాక్చువల్లీ అది బాగా పాజిటివ్‌గా అనిపించింది.